హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సాలిడ్ టూల్స్ గురించి చెప్తాను. అంతకుముందు మీరు పీసీ కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా మీరు మొబైల్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఈ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ వ్యూ టూల్ బార్స్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సాలిడ్ టూల్స్, ఇవి సాలిడ్ టూల్స్ అనమాట. ఇక్కడ రెండు క్యూబ్స్ ఉన్నాయి. ఈ సాలిడ్ టూల్స్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఈ సాలిడ్ టూల్స్లో ఫస్ట్ అవుటర్ షెల్, ఓకే, దీన్ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే దీన్ని ఈ విధంగా సెట్ చేస్తున్నాను. చూడండి, ఈ రెండింటిని ఈ విధంగా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ అవుటర్ షెల్ ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేసి మనం ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ యారో మార్క్ మీద 1 నెంబర్ వచ్చింది కదా, అంటే ఫస్ట్ సెలెక్షన్ అనమాట. ఇది ఫస్ట్ సెలెక్షన్. నేను దీనిపైన క్లిక్ చేశాను. ఇప్పుడు సెకండ్ సెలెక్షన్ క్లిక్ చేయమంటుంది. ఓకే, నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూసినట్టయితే అవుటర్ షెల్ అనేది పనిచేస్తుంది. అది ఎలా అనేది మనకి కనిపించడం లేదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఈ బాక్స్లు స్టైల్ చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ స్టైల్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఈ బాక్స్కి ఈ బాక్స్కి మధ్యలో ఈ యాడ్ అయిన భాగం ఉంది కదా, ఇది ఎరేజ్ అవ్వడాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు అవుటర్ షెల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, ఆ తర్వాత సెకండ్ బాక్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసినట్టయితే ఆ రెండు బాక్సులు యాడ్ అయిన సెంటర్ ప్లేస్ అనేది మనకి ఎరేజ్ అయిపోయి ఈ రెండు బాక్సులు ఒకటిగా అయిపోయినాయి. ఓకే, ఇది అవుటర్ షెల్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్సెక్ట్, ఇది కూడా సేమ్. ఫస్ట్ సెలెక్షన్, ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రెండు బాక్సులు మధ్య ఉన్న ప్లేస్ మాత్రం మిగిలింది. యాడ్ కానటువంటి ఏరియా ఏదైతే ఉందో మనకి ఎరేజ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ యూనియన్, ఇది కూడా సేమ్. సెలెక్ట్ ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్. ఈ యూనియన్ కూడా దాదాపు అవుటర్ షెల్ గానే ఉంది. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్ట్, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ సెలెక్షన్, సెకండ్ సెలెక్షన్. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఫస్ట్ సెలెక్షన్ ఇచ్చాను, ఇక్కడ సెకండ్ సెలెక్షన్ ఇచ్చాను. ఓకే, అంటే ఫస్ట్ సెలెక్షన్లో దీంట్లోకి యాడ్ అయిన భాగం ఏదైతే ఉందో ఆ భాగం మాత్రం ఈ బాక్స్లో నుంచి ఎరేజ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ట్రిమ్, ఇది ఫస్ట్ బాక్స్ అండ్ సెకండ్ బాక్స్. దాదాపు ఇది కూడా సేమ్ మునుపటి వాటిలాగా ఉన్నాయి, కాకపోతే మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ప్లిట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఫస్ట్ బాక్స్ అండ్ సెకండ్ బాక్స్ ఇక్కడ 3గా డివైడ్ అయిపోతాయి. ఓకే, ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, అండ్ ఇది వచ్చేసి మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ఉన్న పీస్ అన్నమాట. ఓకే, ఇది 3 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నేను జస్ట్ డెమో చూపించాను. కాకపోతే మీరు డిఫరెంట్ మోడల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ సాలిడ్ టూల్స్ మనకి బాగా యూజ్ అవుతుంది. కొన్ని కట్ చేయలేని మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ని కట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.